హాయ్! హలో అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడవలసొస్తది అనైతే అనుకోలేదండి. ఎందుకు మాట్లాడవలసొస్తదంటే, మనం రోజు కూడా న్యూస్ ఛానల్స్‌లోని, ఫోన్‌లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారో, ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోయినియి అన్న విషయాలైతే దానికి అంతు లేదేమో అనిపిస్తుందండి. అన్ని వీడియోలైతే మనం చూస్తూనే ఉన్నాం కదా! నాకైతే ఇంతకుముందు ఈ వీడియో తీయక ముందు ఇంకా నాకసల ఏమీ కూడా తెలీదండి. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక అవగాహన కూడా నాకు లేదనమాట. వాళ్ళు వీళ్ళు చెప్పడమే వాళ్ళంత నష్టపోతున్నారు, వీళ్ళింత నష్టపోతున్నారని వాళ్ళు వీళ్ళు చెప్పడం, వినడం, ఇంక వదిలేయడం నాకు అంతవరకే తెలుసనమాట. ఎప్పుడైతే వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం, దీనివల్ల వీడియోలు చాలా కూడా యూట్యూబ్‌లో రావడం, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మనసు తరుక్కుపోయిందండి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఎవరైతే నష్టపోయారో వా వాళ్ళలో మా బంధువులు కూడా ఉన్నారండి. అంటే మాకు రిలేటివ్స్ అన్నమాట. వాళ్ళు ఎంత అందమైన కుటుంబం అండి. ఆనందంగా, సంతోషంగా పిల్లా పాపలతో ఆనందంగా ఒక కుటుంబం సడెన్‌గా చెల్లాచెదురైపోతే ఎంత బాధగా ఉంటదో ఊహించండి. వాళ్ళెంత బాధపడి ఉంటారో, ఎన్ని డబ్బులు నష్టపోయి ఉంటారో నేను దగ్గరుండి నా కళ్ళతో చూసిన స్టోరీ అన్నమాట ఇది. ఈ ఈ కథని అసలెలా అయ్యింది? ఎలా జరిగింది? అన్న విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందైనా ఈ వీడియోని చూసి ఒక అవగాహన రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం అయితే జరిగిందండి. ముందుగా అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో పెట్టారనేసి కొంతమంది విదేశాలంట పారిపోయారని చెప్పేసి అంటున్నారు కదా! జైల్లో పెట్టారు అంటున్నారండి. ఒక అరెస్ట్ చేసిన వీడియో కానీ, వాళ్ళు జైల్లో ఉన్న వీడియో కానీ ఎక్కడా కూడా నేనైతే చూడలేదండి. అంటే ఇది నా అభిప్రాయం అన్నమాట. మీరేమైనా చూస్తే కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే ముందు వాళ్ళకి తెలీదా అండి? చెప్పండి. అంటే వీళ్ళని మనమే పాపులర్ చేస్తాం. ఆ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేదాకా కూడా వీళ్ళని మనమే పాపులర్ చేస్తాం. పాపులర్ చేసిన వాళ్ళ మీద ఎంత దయ ఆహ్, ద దయ దయ కూడా లేకుండా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి అంటే ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలీదంటారా? ఎన్ని కుటుంబాలు నష్టపోయినియి? ఎంత ఎంత దీనివల్ల ఎంత నష్టమొస్తది? మనకెంత కోట్లల్లో ఇచ్చి ఈ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారంటే, దీనివల్ల ఎంత నష్టముంటది అని వాళ్ళు గ్రహించలేరా చెప్పండి? గ్రహిస్తారండి. ఏంటంటే డబ్బు ఆశ. డబ్బు ఎలా వచ్చిందని కాదండి, ఇంక వాళ్ళకి డబ్బు కావాలి. అదొక్కటే అన్నమాట. కొంతమందంటారు, నేను చదువుకోలేదు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. నాకసలు దీని గురించి తెలియనే తెలీదు. నాకు చదువు రాదంటారు. నీకు చదువు రాదు కరెక్టే. చదువు రానప్పుడు నువ్వు ల్యాప్‌టాప్‌లు వాడుతున్నావు, ఐప్యాడ్‌లు వాడుతున్నావు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి 30,000 సంపాదిస్తాను. నువ్వు గంటలో షాపింగ్‌కి వెళ్ళాలంటున్నావు. 30,000 గంటలో వచ్చేస్తే పెద్ద పెద్ద షాపింగ్‌లు, బిజినెస్‌లు ఇవన్నీ ఎందుకండి? గంటలో 30,000 సంపాదించేయొచ్చు కదా! తొందరగా వచ్చిన డబ్బు, తొందరగా వచ్చింది ఏది కూడా నిలవదండి. ఇది నా అభిప్రాయం అన్నమాట. ఇంకా నేను మా బంధువుల్ని ఒక అందమైన కుటుంబం ఎలా చెల్లాచెదరైపోయిందంటే, నిజంగా వాళ్ళు హైదరాబాద్ వెళ్లారండి బతుకుదెరువు కోసం. చాలా సంతోషంగా ఉండేవారండి ఆ కుటుంబం. అయితే ఇలా హైదరాబాద్ ఎళ్ళినప్పుడు కొన్ని రోజులకి ఏమైందంటే, ఇంట్లో డబ్బులివ్వకపోవడం, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం ఇవన్నీ అతను చేసేవాడు. ఎందుకంటే అప్పటికే ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆడుతూ చాలా డబ్బులు పోగొట్టేసుకొని, ఇంకా ఈ జూదానికి అలవాటు పడిపోయాడు. ఇంకోటేంటంటే ఈ బెట్టింగ్ యాప్స్‌నే తెలుగులో జోదం అంటారండి. దీనికి మళ్ళీ మోడర్న్ పేరొకటి అన్నమాట. బెట్టింగ్ యాప్స్ అనేసి. అయితే వీళ్ళ ఆవిడ ఇవన్నీ కూడా గమనించి అంటే ఎవరి దగ్గరికైనా ఎళ్లి అప్పడిగితే ఒక 2,000 ఇవ్వి నీకు తెల్లవారేసరికి 4,000 ఇస్తాను అనేసి అప్పులు చేసేసాడంట చాలా దుక్కుల్ని హైదరాబాద్‌లో. అయితే వాళ్ళిక్కడికొచ్చేసారు. ఆళ్ళ ఆవిడ భయమేసి తీసుకొచ్చేసింది. అయితే మన పల్లెటూర్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో భార్యాభర్తల మధ్య గొడవైతే ఆహ్, నలుగురు పెద్ద మనుషులను తీసుకొచ్చి చెప్పేస్తారు కదండీ! ఇలా ఇలా ఉంది గొడవ. దీన్ని కొంచెం సర్దుపరచండి అని చెప్తారు కదా! అయితే పెద్ద మనుషుల్లో ఈయన నేనింకా బెట్టింగ్ యాప్స్‌లో ఆడను అని చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత వీళ్ళకి ఒక అరెకరం పొలం ఉన్నదండి. వాళ్ళ అమ్మగారి అకౌంట్‌లో ఈ పొలానికి తాలూకా డబ్బులు సంవత్సరానికి 12,000 అని ఇలా పడుతూ ఉంటాయి కదా! దానికి తాలూకా 50,000 ఆవిడ అకౌంట్‌లో ఉంటే, ఆవిడకి తెలిసి చేశాడో, తెలియక చేశాడో తెలీదు కానీ, ఈయన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఈ డబ్బులు కూడా ఒక 2, 3 రోజుల్లో ఆయన మొత్తం హతమార్చేసాడండి. డబ్బులన్నీ అయిపోయినియి.
ఏవైతే వీళ్ళు హైదరాబాద్‌లో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఇక్కడ 50,000 మొత్తం 3,00,000 రూపాయలైతే ఈ బెట్టింగ్ యాప్‌ల మీద పోగొట్టేశారండి. ఒక సాదా సీదా కుటుంబంలో 3,00,000 పోయినాయంటే అది మామూలు విషయం కాదండి. 3,00,000 ఉంటే ఈజీగా ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాల్లో ఈజీగా గెంటేయొచ్చనమాట. 3,00,000 అనేవి చాలా చిన్న అమౌంట్ అండి. ఈ బెట్టింగ్ యాప్‌లో ఎన్ని 3,00,000 అండి? ఊర్లో ఎన్నుండొచ్చు? నాకు తెలిసి ఒకటే జరిగింది. నాకు నిజంగా ఆవిడ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందండి. నాకు నిజంగా ప్రాణం తరుక్కుపోయిందనమాట. చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు. ఆళ్ళకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా నాకు తెలిసి ఒక కథే. ఇలా ఊర్లో ఎన్నుండొచ్చు? మన జిల్లాలో ఎన్నుండొచ్చు? రాష్ట్రంలో, దేశంలో ఎన్నుండొచ్చు? అని నేను అప్పటినుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన వీడియోలు గట్టా చూస్తూ ఉన్నానండి. చాలా మంది కూడా దీని గురించి పోరాడుతున్నారు. ఒక యూట్యూబ్ క్రియేటర్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను చూసింది, నేను జరిగిన కథని ఒకళ్ళకి తెలియచేస్తే, కనీసం మన వీడియో చూసిన 10 మందైనా, 20 మందైనా, 30 మందైనా మారతారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి. మెయిన్‌గా ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి 16 ఏళ్ల పిల్లలకి, 18 ఏళ్ల పిల్లలకి బాగా ఈ బెట్టింగ్ యాప్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. వాళ్ళకి ఏం తెలీదు కదా! నేను ఒక 2 రోజులో, 3 రోజులు అయిందండి. అంటే ఇది ఎప్పటిదో న్యూసు. నేను న్యూస్ ఛానెల్‌లో చూసాను. ఇది అందరికీ తెలిసే ఉంటది. ఒక భర్త లేని పొలం అమ్మి ఆవిడ అకౌంట్‌లో 90,00,000 పెట్టుకుందంటండి. భర్త లేడు కాబట్టి బిడ్డని చదివించుకోవాలని. భర్త లేడు కాబట్టి బిడ్డని, కొడుకుని బాగా చదివిపించుకోవాలనేసి 90,00,000 అకౌంట్‌లో పెట్టుకుంటే, ఈ 23 సంవత్సరాల పిల్లోడు, ఆ పిల్లోడండి అయితే అప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ జోదం అంటున్నాను కదండీ! ఈ బెట్టింగ్ యాప్స్ ఈ పిల్లోడు అలవాటు పడి ఉన్నాడో వాటికి 90,00,000 2, 3 గంటల్లో పోగొట్టేసాడంటండి. అలా ఎన్ని 90,00,000 అండి? ఎంతమంది కుటుంబంలో 90,00,000 పోయుంటాయి చెప్పండి? నిజంగా ఇటువంటి కథలన్నీ కూడా నేను చూస్తే ఎంత బాధ అనిపించిందో, నిజంగా మనసు తరుక్కుపోయిందండి. నిజంగా ఇది ఇక్కడితో అయిపోవాలి. ప్రతి క్రియేటరు, ప్రతి ఇన్‌ఫ్లుయెన్సరు మీ ఛానెల్‌లో కంటెంట్ ఏదైనా సరే దీని గురించి ఒక వీడియో చేసి పెట్టండి. మన వీడియో చూసిన 30 మందైనా సరే, 40 మందైనా సరే దానిలో ముగ్గురైనా ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకుంటే అంతకంటే సంతోషం మనకి ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారండి. బానే ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని 2 సంవత్సరాల క్రితం నేను బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేశాను. ఇది చెడు అని తెలిసిన తర్వాత మానేశాను. మళ్ళీ దాని జోలికి కూడా పోలేదు అని అంటున్నారు కదండీ! సరే, నువ్వు వీడియో ముందుకొచ్చి ఒప్పుకున్నావు. ఇంకా చేయలేదన్నావు. అది మంచి విషయమే. గతంలో నువ్వు డబ్బులు తీసుకోలేదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు డబ్బులు తీసుకున్నావు కదా నువ్వు. 30,00,000 20,00,000 కోట్లల్లో కూడా ఇచ్చి డబ్బులు ప్రమోట్ చేపిస్తున్నారంటే అంతేనండి. ఇప్పుడు 90,00,000, 3,00,000, 4,00,000 అలా ఎంత డబ్బు? అంత డబ్బు వస్తుంది కాబట్టే కోట్లల్లో డబ్బిచ్చి ప్రమోట్ చేపిస్తున్నారండి. ఇది మనం ఖచ్చితంగా సరే దీన్ని ఇంతటితో ఆపేయాలి. ఎవ్వరు కూడా మన దేశంలో గానీ ఎక్కడ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని ఎవ్వరు వాడకూడదని నేనైతే కోరుకుంటున్నానండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడతదండి. ఎందుకంటే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కదా! శిక్ష అయితే పడతది. అయితే నేనేమంటానంటే వీళ్ళకి 30,00,000, 40,00,000 కోట్లల్లో కూడా డబ్బు తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ కానీ మనం చూస్తూనే ఉన్నాము. టీవీ ఛానల్స్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ చూస్తూనే ఉన్నాం కదా! అయితే ఈ రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నున్నాయి? భర్త చనిపోయో, ఇంట్లో కొడుకు చనిపోయో, వాళ్ళ బతుకు తెరువు మొత్తం నాశనం అయిపోయి అన్నీ వదులుకొని బయటకొచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయండి. వాటిని మీరు ఆదుకుంటారా? లేదు కదా! ఒక్క రూపాయి కూడా ఇవ్వరు మీరు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు తింటుందంతా, మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందంతా ఒక పేదవాడి చెమట చుక్కతో మీరు అనుభవిస్తున్నారండి. నోటికాడ ముద్ద లాక్కున్నట్టే మీరు అని ఇది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి యూట్యూబ్ క్రియేటరు, ఇన్‌ఫ్లుయెన్సరు దీనికోసం ఒక వీడియో చేసి మీ ఛానెల్‌లో పెట్టండి. కొంతమందికైనా అవగాహనగా ఉంటుంది కదా! బయట ఇంత జరుగుతుందండి. ఎంతమంది దీనికోసం పోరాడుతున్నారో, అయినా సరే ఈ జూదానికి అలవాటు పడి ఇంత బయట గొడవ జరుగుతున్నా కూడా ఇంకా ఆడేవాళ్ళున్నారు ఈ బెట్టింగ్ యాప్స్‌ని. ఈ వ్యసనం అటువంటిదండి. దీన్ని మానలేరు అంత తొందరగానే. కాబట్టి అందరూ కూడా దీని గురించి పోరాడాలండి.
మంచి ఎప్పుడు కూడా నలుగురికి చెప్పాలండి. చెడు మనం చెప్పకుండానే స్ప్రెడ్ అయిపోతది. కానీ మంచి అలా కాదు. మంచి మనమే నలుగురికి చెప్పాలనమాట. నలుగురికి ఇది మంచి, ఇది చేయకూడదు, ఇది చెడు మార్గం అని మనమే దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే దీన్ని మనం నిర్మూలించగలమని నేను భావిస్తున్నానండి. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఉన్నాయి ఎన్నో కుటుంబాలు, నష్టపోయిన కుటుంబాలు ఈ వ్యసనానికి అలవాటు పడిపోయి ఈ జోదం నుంచి బయటికి రాలేక తల్లిని కూడా లెక్క చేయకుండా చంపేస్తున్నారంటండి. నేను చాలా వీడియోస్‌లో చూసాను. నిజంగా అవన్నీ చూస్తే మనసు తరిక్కిపోతుందండి. నిజంగా ఎంత ఎంత ఒక కష్టాన్ని భరించడానికి కూడా చాలా ధైర్యం కావాలండి. చాలా ఓపిక ఉండాలి. అలా ఓపిక లేనోళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసేసుకొని చచ్చిపోతున్నారంట. ఇదంతా ఒక పాపం కాదండి. ఇదంతా మీకు కర్మ కదా! మీరు అనుభవించే లగ్జరీ లైఫు, తిరిగే కార్లు ఇవన్నీ ఒక ఒక యాప్ ప్రమోట్ చేస్తే మీకు వచ్చిన డబ్బులు కదా! ఏమి అప్పటి వరకు కూడా ఒక సాదాసీదాగా బతికినోళ్ళు సడెన్‌గా కార్లు, లగ్జరీ లైఫ్‌లు ఇవన్నీ ఎక్కడి నుంచండి? యూట్యూబ్ డబ్బయితే కాదు కదా! సడెన్‌గా అంతంత డబ్బయితే యూట్యూబ్ నుంచి రాదు కదా! ఇదంతా కూడా మీకు బెట్టింగ్ యాప్స్ నుంచే వస్తుంది. అది అందరికీ తెలుసు. అది ఎంత తప్పండి? అది ఎంత కర్మ అది చెప్పండి? ఎప్పటికైనా సరే కర్మ అనేది అనుభవించాలండి ఎవరైనా సరే. మీరు ఒకళ్ళని ఏడిపించి మీరు సంతోషంగా ఉంటున్నారంటే అది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు అది పాపమో, పుణ్యమో మీకే వదిలేస్తున్నానో అర్థం చేసుకోండి. ఇక నుంచి ఎవ్వరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని వాడకూడదు. ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.